రైట్, ఇదంతా బాగుంది. ఇది యాక్చువల్లీ ధర్మాసనం ఇచ్చిన తీర్పు. ఇది ఒక వార్తకి సంబంధించి వార్త ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. ఇందులో నాకు అనేక సందేహాలు ఉన్నాయి. నాకు కాదు, అనేక మందికి ఉన్నాయి. ఈ విషయాల్ని నేను మాట్లాడితే అంటే మగవాళ్ళ పక్షం మాట్లాడామని, స్త్రీలను వ్యతిరేకించామని అందరూ అనుకుంటారు. కాబట్టి నేను ముందుగా ఒక విషయం చెబుతున్నాను. చక్కగా ప్రశాంతంగా తమకు తాముగా అనుకూలంగా అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఉన్న మహిళల గురించి మాట్లాడడం మగధా న్యూస్ ఉద్దేశం కాదు, లక్ష్మీ ఉద్దేశం అసలే కాదు. అలాంటి ఆడవాళ్ళు అంటే సమాజానికి ఆదర్శంగా ఉన్న ఆడవాళ్ళు, అలాగే ఒక కుటుంబాన్ని తమ భుజాల మీద ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్న వాళ్ళు, అలాగే సమానత్వంగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉంటూ ఇద్దరు కలిసి తమ కుటుంబాన్ని రెండు జోడెద్దుల్లాగా ముందుకు తీసుకువెళుతున్న భార్యాభర్తల గురించి ఇక్కడ ప్రస్తావన కాదు. ఇలా అంటే నేను పని చేయలేదు, ఆవిడ పని చేయట్లేదు అని కోర్టుకు వెళుతున్న మగవాళ్ళు, కాదు నా భర్త సంపాదించట్లేదు నాకు విడాకులు ఇవ్వండి అని కోర్టులకు వెళుతున్న ఆడవాళ్ళు, అలాగే అసలు మా ఇద్దరికి పొసగడం లేదు అంటూ కూడా కోర్టులకు వెళుతున్న వాళ్ళు, పిల్లల్ని మాకు పంచండి, మాకొద్దు పిల్లలు అంటే మాకొద్దు అనేలాంటి వాళ్ళు, అలాగే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళి పిల్లలు వద్దు ఎవరు వద్దు మాకు సహజీవనమే కావాలి అని మాట్లాడుతున్న వాళ్ళు, అంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్న సంసారాలు, ఈ సంసారాల్లో చిచ్చులు పెడుతున్న అవే కోర్టులు. దీని గురించి మాట్లాడడానికి మగధ ఎక్స్క్లూజివ్గా ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. జాగ్రత్తగా వినండి.